ఇప్పటి వరకు కవిత అరెస్ట్ అంటే సోదాలు జరిపినప్పుడు కానీ లేకపోతే ఈడీ విచారణకు వస్తామన్నప్పుడు కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం, నాకు ఇన్ని డేస్ కావాలి అని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అందుకే అరెస్ట్ చేశారని అనుకోవచ్చా మనం? అందుకనే లేదండి. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటి వరకు అంటే నేను 2 కేసుల ఎగ్జాంపుల్ చెప్తాను. మనీష్ సిసోడియాను ఇదే కేసులో నాకు తెలిసి, అంటే నేను కొంచెం తప్పు కూడా కావచ్చు, నాకు తెలిసి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసే ముందు అతన్ని 11 సార్లు ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ కోసము పిలిచిండ్రు. దాని తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకో ఈ మన ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డి గారిని ఇప్పటి వరకు 3-4 ఏళ్లలో 27 సార్లను 28 సార్లను పిలిచిండ్రు. ఓకే, ఇంట్రోగేషన్ కోసము. సో డిఫరెంట్ ఏజెన్సీస్ ఇప్పుడు మనము వీళ్ళు పాలిటిషియన్స్, వీళ్ళు ప్రజల కళ్ళల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇన్నిసార్లు పిలుస్తారా, అన్నిసార్లు పిలుస్తారా, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయాలి అప్పుడు అరెస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ క్రిమినల్ లాలో, చట్టంలో, అది సిఆర్పిసి అయినా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అయినా, ఒక ఏజెన్సీకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు మన రెగ్యులర్ సిఐ అయినా కావచ్చు, మన హోమ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా, వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ కోసము ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు పిలిచే అర్హత వాళ్ళకు ఉంటుంది, చట్టంలోనే ఉంటుంది. ఆ అర్హతను రెస్పెక్ట్ చేసి మనం వెళ్ళి కోఆపరేట్ చేసే అవసరం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే లేకపోతే మనము క్రైమ్ చేసినట్టు ఒప్పుకున్నట్టే. సో క్రిమినల్ లా డిమాండ్స్ దట్ వి ఒబే ద సమన్స్. అయితే ఇక్కడ కవిత గారు చాలాసార్లు నేను ఇక్కడున్నా అక్కడున్నా, అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేసిండు, కవిత కూడా అదే చేసింది, నేను ఇక్కడున్నా అక్కడున్నా, ఈ అపాయింట్మెంట్ ఉంది. అయితే పొలిటికల్ అపాయింట్మెంట్స్ని ఈ సంస్థలు సీరియస్గా తీసుకో. పొలిటికల్ అపాయింట్మెంట్స్ లేకపోతే ఇక్కడ ధర్నా ఉంది, లేకపోతే అక్కడ ప్రోగ్రామ్ ఉంది, లేదు. ఇది క్రిమినల్ సమన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటి వరకు కవితకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిండ్రు ఈ సంస్థలు, మన సిబిఐ అయినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా. సో అలాగున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకా చాలాసార్లు కవితను పిలిచే అవకాశాలు ఉంటుండే, కానీ వీళ్ళు ప్రాపర్గా సర్చ్ అండ్ సీజర్ వారెంట్తో వచ్చింది. ఏంటంటే సుప్రీంకోర్టులో తను ఏం కేసు వేసుకుంది, ఈడీ కూడా నాకు ఇంటికి వచ్చే నన్ను ప్రశ్నించాలి, ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి. ఆ ప్రొవిజన్, ఆ ప్రస్తావన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఆడవాళ్ళను, పిల్లలను ఇంట్లోనే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే 6 గంటల ముందు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక స్పెసిఫిక్ ఏజెన్సీ, ఒక స్పెసిఫిక్ చట్టం కింద దాన్ని ఏర్పాటు చేసిన ఏజెన్సీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, మేము దీని గురించి ఇప్పుడే డిసైడ్ చేయము, ఖరాఖండిగా మీకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్స్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆపేయాలి, ఇది చేయాలి, అది చేయాలని మేము ఎటువంటి డైరెక్షన్ ఇవ్వము, మేము ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ని ఆపము అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. అప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చిండ్రు. ఏంటంటే మేము ఈమెను ఇన్వెస్టిగేషన్కి ఏం పిలువంలేండి అని చెప్పేసి అండర్టేకింగ్ ఇచ్చిండ్రు. ఆ అండర్టేకింగ్ మేము అసలు ఈమె మీద ఏం స్టెప్ తీసుకోము, అజ్జేయము ఇజ్జేయమని ఇచ్చుండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇన్వెస్టిగేషన్కి పిలవము అని చెప్పేసి అండర్టేకింగ్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి స్టే, ఎటువంటి ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, సోదాలు చేసిండ్రు, దాని తర్వాత రిమాండ్ కోసము అరెస్ట్ చేసిండ్రు. సో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటువంటి సంస్థ, అటువంటి ఎక్స్పీరియన్స్ సంస్థ, సిబిఐ అయినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా, వీళ్ళు చాలా సీరియస్ ఇంపార్టెంట్ క్రైమ్స్ అంటే పెద్ద బాబులు పొలిటికలీ కనెక్టెడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ చూస్తుంటారు కాబట్టి వీళ్ళు ఇంత ఇంగిత అవగాహన లేకుండా అరెస్ట్లు చేస్తారు లేకపోతే వచ్చి సోదాలు చేస్తారు అని అయితే నేనైతే అనుకోను. సో ఎటువంటి ఆర్డర్ లేనందువల్లనే సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి స్టే, ఎటువంటి ప్రొటెక్షన్, ఇంటరిమ్ రిలీఫ్ లేనందువల్లనే ఆమెను వచ్చి సోదాలు జరిపినారు అంతేనే, ఎటువంటి డైరెక్షన్ లేనట్టు. దాని తర్వాత అరెస్ట్ చేసిండ్రు, అది ప్రక్రియకు లోబడే ఉన్నది ఇప్పటివరకు అయితే. సో ఇవాళ ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారా, ఎన్ని రోజులకు పంపిస్తారు, విల్ హ్యావ్ టు సీ. ఒకవేళ కేసీఆర్ మోడీ గారితో మాట్లాడి ఉంటే అంటే ఇక్కడి వరకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటారా మీరు? లేదండి, అదంతా ఈ పొలిటికల్ కంజెక్చర్ అంటారు చూడండి, అది చాలా నేను అనడం అయితే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పాలిటిషియన్స్కి ఎక్కువ ఇవిటి అంటే ఈ లీగల్ ప్రొసీజర్స్ గురించి లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్స్ గురించి బేసికలీ ఇంగిత అవగాహన ఉండదు. అవగాహన లేకుండా వాళ్ళు ప్రజలను మభ్య పెట్టడానికి ఏదో మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ మోడీ గారిని కలవకున్నా ఇక్కడ ఇది పాలిటిక్స్, సెంట్రల్ గవర్నమెంట్ వేరే మేడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ లేకపోతే ఇంకో ఏ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఒక స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ వేరే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక స్టాట్యుటరీ ఏజెన్సీ, సిబిఐ కూడా ఒక స్టాట్యుటరీ ఏజెన్సీ. వాళ్ళకు ఒక చట్టం కింద వాళ్ళకు వాళ్ళ అర్హతలు, హక్కులు వచ్చినాయి. సో అది వీళ్ళు మాట్లాడుంటే వీళ్ళు చేయకపోవడము లేకపోతే ఇదంతా మనము భారతదేశాన్ని ఏ స్టేజ్కి తెస్తున్నామంటే అసలు భారతదేశంలో ఈ రాజ్యాంగానికి లేకపోతే స్టాట్యుటరీ ఏజెన్సీస్కి ఎటువంటి భద్రత, రక్షణ, గౌరవము లేదు. మొత్తము పావులు కదిపేది, మొత్తము డిసైడ్ చేసేది ఒక పాలిటిషియన్సే. 5 ఏళ్ల పాటు ఉండే పాలిటిషియన్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు అనే దానికి తీసుకొస్తున్నాం. అది చాలా డేంజరస్. భారత రాజ్యాంగానికి చాలా డేంజరస్. మళ్ళీ అట్లయినప్పుడు మనకు పాకిస్తాన్ పక్కనున్న ఎందుకు పనికిరాని పాకిస్తాన్కి అసలు డిఫరెన్సే లేదు. ఎందుకంటే ఇటువంటి అసలు ధిక్కరించడము లేకపోతే పక్కకు పెట్టడం అంతా పాకిస్తాన్లో జరుగుతుందని లాస్ట్ 3 ఏళ్ల నుంచి మనము చూస్తున్నాం. సో ఈ పొలిటికల్ అంటే మీ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే పొలిటికల్ కంజెక్చర్, వీలేదో అంటున్నారు ఇది రాజకీయ కుట్ర, రాజకీయ లబ్ధి అనేదానికి అవకాశము ఉండదు. ఎందుకంటే పాలిటిక్స్ వేరే, గవర్నమెంట్ వేరే, రూలింగ్ పార్టీ వేరే, సెంట్రల్ గవర్నమెంట్ వేరే, క్రిమినల్ ప్రొసీజర్ వేరే. ఇక్కడ ఈ మనిషి కవిత ఒక పాలిటిషియన్, ఒక ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి ఈ రాజకీయ కోణం నుంచి క్రిమినల్ ప్రాసెస్ని రెండుని కలిపి మడిచి మనం మాట్లాడుతున్నాం. లేకపోతేనైతే మాట్లాడకపోతుంటాం కదా. అంటే ఇప్పుడు బీజేపీయే కవితని కావాలనే అరెస్ట్ చేయించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి బయట నుండి. అవసరం ఏముందండి? బీజేపీకి అవసరం ఏముంది? సరే మీరు బీజేపీనే చేపిస్తుందంటే మళ్ళీ 2 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది బీజేపీ? 2 ఏళ్ల నుంచి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ కుంభకోణం మొత్తం బయట పడ్డది జూలై ఆగస్ట్ 2022లో అనుకుంటా. ఆ జూలై ఆగస్ట్ 2022లో నుంచి ఇప్పుడు మార్చ్ 2024 వరకు బీజేపీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇన్నిసార్లు ఆమెను పిలిచినప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? దానికన్నా ముందు అందరు అప్రూవర్లను, ఇప్పుడు అప్రూవర్లుగా మారిన హిందితులను అరెస్ట్ చేసినప్పుడు ఈమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ ఫోన్లు వచ్చి చూపెట్టినప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఫోన్లు తీసుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎందుకు అరెస్ట్ చేయలేరు? అదే రాజకీయ ఉనికి కావాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు మొన్న అక్టోబర్ అప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ కన్నా ముందే అరెస్ట్ చేసి ఉంటే సంచలనం అయిపోతుండే. అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే బీజేపీ చేతిలో ఏమీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఏమీ లేదు.
ఈ ఏజెన్సీస్కి, స్టాట్యుటరీ ఏజెన్సీస్కి ఆ నిబద్ధత, ఆ గౌరవము మనము సామాన్యులం కల్పించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అసలు ఉనికే లేదు. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీ, మీరు ఇంకో రీజనల్ పార్టీస్తో కూడా కంపేర్ చేసి చూడండి. పెద్ద పెద్ద రీజనల్ పార్టీస్ ఉన్నాయి. డిఎంకే ఉంది, ఏఐఏడిఎంకే ఉంది, అక్కడ ఎస్పీ ఉంది, బిఎస్పీ ఉన్నాయి. వాళ్ళు ఆయా పార్టీలు కూడా వాళ్ళ రాష్ట్రాలను వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు రాజకీయ ఉనికినప్పుడు కోల్పోయినారు. సెంట్రల్ గవర్నమెంట్లో లేకపోతే లోక్సభ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళు అక్కడ ఏదో సత్తా చాటుతారని ప్రజలే అనుకోరు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తక్కువగా చేయడం అన్నా, లేకపోతే కవితను కావాలని పార్లమెంటరీ లోక్సభ ఎలక్షన్స్ గురించే అరెస్ట్ చేయాలనే అవసరం ఏముందండి? ఎలాగో ఓడిపోయిన పార్టీ, ఇప్పుడు పవర్లో లేని పార్టీ, రీజనల్ పార్టీ వాళ్ళ స్టేట్లోనే పవర్లో లేకపోతే పార్లమెంట్లో అసలు వాళ్ళ అవసరం లేదు, అది ప్రజలకు కూడా తెలుసు. సో ఇప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సచిన పాముని ఎందుకు చంపాలనుకుంటుంది? అవసరం ఏముంది? నేను అదే అంటున్నా కదా, రాజకీయ లబ్ధి అన్నప్పుడు మీరు అవసరం ఏమున్నదో కూడా మీరు ఇది చేయాలి కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కవిత ఈడీ, మోడీ, బీడీ అనుకుంటూ తిట్టారు కదా 1 year ముందు, ఎప్పుడు ఈడీ సోదాలనుకుంటూ మా మీదకి వస్తున్నారు అని. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అది రాజకీయంగానే చూడాలండి. దాన్ని మనము ఒక క్రిమినల్ కేసుతోని మనము కలపడానికి వీలే లేదు. ఎందుకంటే క్రిమినల్ కేసు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ కేసు దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది, చట్టము దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. సో దెర్ ఇస్ నో రిలేషన్షిప్. ఎందుకంటే రాజకీయంగా దుర్భాషలు ఆడడం అందరికీ చాలా ఈజీ అయిపోయింది, అన్ని పార్టీలకు ఫర్ దట్ మ్యాటర్. సో రాజకీయ దుర్భాషలు ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు లాగా మారుతాయి, రాజకీయ కక్షలకు దారి తీస్తాయి అని అనడం అయితే భారత రాజ్యాంగంలో అలా జరిగే ఛాన్స్ ఉన్నా కానీ భారత రాజ్యాంగమైన క్రిమినల్ ప్రొసీజర్ అయినా అలా జరగనివ్వదండి. అంటే కవిత ఇన్ని డేస్ నేను వైట్ పేపర్ని అంటే నా మీద ఏవి లేవు అనే ఒక ఇదిలో ఉన్నారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అది నా స్పందన ఏముంటుందంటే, ఏదైనా కోర్టు డిసైడ్ చేస్తుందండి. ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేసినారు అంతే. ఇక్కడ తన కేసు అయిపోయి హెరిట్స్ మీద కన్విక్షన్ అయిపోయింది అని కాదు కదా. ఒకవేళ ఇక్కడ ఎటువంటి భయాలు, దాపరికాలు లేకపోతే ఇదొక అనవసరమైన కేసు అని అనుకుంటే అది కోర్టు తేల్చి చెప్తుంది. సో కోర్టులో ఉన్న సబ్జుడిస్ అని అంటాం మనము, కోర్టులో సబ్జుడిస్ ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకొని దాన్ని ఇది చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ కవిత ఇప్పుడు అరెస్ట్ అవుతే ఎన్ని డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది ఈ కేసుల మీద? అదేనండి, డేస్ అన్నట్టు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ ఇవాళ ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఇవాళ రిమాండ్ ఇస్తుందా, ఎన్ని రోజులకి ఇస్తుంది, దాని తర్వాత రిమాండ్ని పొడిగిస్తుందా, లేకపోతే అసలు రిమాండే కాదు ఇప్పుడు చేయకండి అని అంటదా అనేది వాళ్ళ కోర్టు డిసైడ్ చేస్తుంది. దాన్ని మనమే కోర్టు కన్నా ముందు డిసైడ్ చేయడానికి ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫేమస్ లాయర్ రచన గారి మాటలు. సో చూస్తూనే ఉండండి